శుభలేఖలో అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ డబ్బు సూట్ కేసు వాళ్ళకి అందచేద్దాం. ఒక్కో రోజు మస్తుగా పడుకుంటున్నాం. చూడు, ఆ డబ్బు అలాగే తీసుకుంటే మన నలుగురు బతుకులు బాగుపడతాయి. నీకు కంచూపు వస్తుంది. ఈ అందమైన లోకాన్ని ఆనందంగా చూడొచ్చు. నీ మూగోడి ఆ సిద్ధుగా జీవితాలు కూడా బాగుపడతాయి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ డబ్బు పోయిందని బాధతో వాళ్ళు ఏమైనా అగాయిత్యం చేసుకుంటే ఆ పాపం మన నలుగురిదే. వాళ్ళని పాపని మోటు కట్టుకొని ఈ లోకాన్ని చూడడానికి నేను సిద్ధంగా లేను. పాపం పుణ్యం నీతి నిజాయితీ న్యాయం అంటే ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరిని చూసినా శాస్త్రాలే. అయినా ఈ డబ్బు మనం దొంగతనం చేయలేక పాపం చూడడానికి పొద్దుతీను అది చాలా తప్పు. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారు, అన్ని జన్మలకైనా ఎంతో ఉన్నతమైంది మానవ జన్మ. ఏదో పుట్టాం, పెరిగాం, తింటున్నాం, తిరుగుతున్నాం అని కాకుండా మనిషిగా పుట్టినందుకు ఈ మానవ జన్మ సాధకం చేసుకోవాలి. ఆ భగవంతుడు మనకు చేతులిచ్చింది సాధ్యమైనంత వరకు ఎదుటి మనిషికి సహాయపడాలని వారు. డబ్బుదే ఉందిరా, ఇవాళ కాకపోతే సంపాదించుకోవచ్చు. ఆ భగవంతుడు చేతితో పాటు ఇచ్చాడుగా, ఇచ్చేద్దాంరా. నా మాట విను. ఏమిటో ఇచ్చేది? నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. అయినా ఆయన ఎవరో మనకు తెలియదు, మన ఎవరో ఆయనకు తెలియదు. ఆయనకి మనకి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఎందుకు లేదు? ఉందా? ఏమిటో సంబంధం? మనిషికి మధ్య ఉండే సంబంధం, మానవ సంబంధం. అంతకంటే ఏం కావాలి? చూడు, ఆ డబ్బు వాళ్ళకి అంత చేయకపోతే నా మీదొట్టు. అసలు మనిషివేనా? బుద్ధి జ్ఞానం లేదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటారా? ముందు డబ్బు వాళ్ళకి అందించేది. ఏం మాట్లాడుకో. చూడు, ఎన్నాళ్ళు మాతో కలిసి ఉన్నాం. ఇక మీద కూడా మాతో కలిసి ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు చేయి. బంగారం కరిగిపోతుంది, డబ్బు కరిగిపోతుంది, గుండె ఆగిపోతుంది. కానీ స్నేహం కలకాలం నిలిచిపోతుంది. సరేరా, మీకు ఇష్టం లేకుండా నేను ఎప్పటికీ చేయలేను రా. అయితే ముందు ఫోన్ చేయాలి. చూసావా, చేతిలో లక్షలు ఉన్నాయి కానీ ఫోన్ చేయడానికి జేబులో రూపాయి కూడా లేదురా. వామ్మో, యాక్సిడెంటే? మాకెందుకు వచ్చిన పడవా? ఇంటికెళ్ళి ముసుగు కంటే పోవా? అయినా మీరే కాపాడచ్చుగా. ఏమిటి, నీ కళ్ళు లేవా? పుట్టిదానివా? ఇడేమో కూడా. అయితే నన్ను కూడా
కూడా మీలాంటి వాడిని అనుకోండి, నన్ను వదిలేండి. రే ఇవాళ బోల్డ్ పనులు ఉన్నారా? టెలిఫోన్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలి, గ్యాస్ బండ తెచ్చుకోవాలి. ఇన్ని పనులు కానీ నీకు కూడా హాస్పిటల్కి వచ్చాననుకో అంతే. కలగలరా కలగలరా అమ్మానాన్న లేని అనాథలై ఉండి అంగవైకల్యం తమకు అడ్డమైన సాటి మనిషి ఆపదలో ఉంటే ఆయన్ని కాపాడాలి. తమలాగా ఆయన పిల్లలు అనాథలు కాకూడదని ఓ ఆరిపోతున్న దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేశారు ఈ నలుగురు. నిజమే, దేవుడు ఎక్కడో లేడు కదూ, మనుషుల్లోనే ఉన్నాడు.
మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలోనూ ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు. నాటిక సమర్పణ శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ భీమవరం. ప్రదర్శన పారితోషికాన్ని మరియు వారందరికీ ఇక్కడ ప్రశంసా పత్రాలను ఇక్కడ ఈ సందర్భంగా అందించడం జరుగుతుంది. శ్రీమతి శాంతకుమారి గారు, ప్రధాన సూత్రధారుడు శ్రీ టి శేఖర్ గారు వారికి జ్ఞాపికను అందించడం, ప్రదర్శన పారితోషికాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈలోగా ఈ నాటికలో కళాకారులు మీకు పరిచయం చేస్తాం. రాంబాబుగా శ్రీ పి అశోక్, రామ్ కుమార్, హితేష్ బి జైతిన్ కుమార్, నాని పి దుర్గా ప్రసాద్, చిట్టి బి రఘువర్మ, బాల వ్యాపారి ఎం సాయి కృష్ణ. ఈ నాటికకు రంగాలంకరణ డి శేఖర్, ఏ అనిల్, ఆహార్యం ఎంసిహెచ్ వీరాస్వామి, సంగీతం కేవీఆర్ రమణ, ఏ అనిల్, రచన దర్శకత్వం శ్రీ టి కమలాకర్. ఒక అద్భుతమైనటువంటి నాటికను ఈ సందర్భంగా మనం చూసాం. ఈ సంస్థ ప్రధాన సూత్రధారులైనటువంటి శ్రీ డి శేఖర్ గారిని ధాత్రి కళాంజలి వ్యవస్థాపకురాలు శ్రీమతి శాంతకుమారి గారు జ్ఞాపికను అందించి ప్రదర్శన పారితోషికాన్ని ఇక్కడ వారికి అందించడం జరుగుతుంది. అలాగే ఇందులో పాల్గొన్న కళాకారులందరికీ ఇక్కడ ప్రశంసా పత్రాలను ఇక్కడ అందజేయాల్సిందిగా శ్రీమతి శాంతకుమారి గారిని కోరుకుంటున్నాం. ప్రశంసా పత్రాల్ని జోజో 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 నాటిక కళాకారులందరికీ ఇక్కడ అందిస్తున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రశంసా పత్రాన్ని, అలాగే యూనిట్ అందరికీ కలిపి ఒక జ్ఞాపికను, అలాగే ప్రదర్శన పారితోషికాన్ని ఇక్కడ ఈ సందర్భంలో అందించారు. శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ భీమవరం వారు దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనేటటువంటి చక్కటి సందేశాన్ని వారి నాటిక ద్వారా మనకు అందించారు. ఈ నాటిక కళాకారులు ఇక్కడ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. రచన దర్శకత్వం శ్రీ రాఘవేంద్ర, దేవుడు ఎక్కడో లేడు, రచన దర్శకత్వం శ్రీ రాఘవేంద్ర. ముఖ్యంగా సంగీతం శ్రీ రాజు గారు. వారు ఏదో వైలిన్ పట్టుకున్న ఒక్క వాయిద్యాన్ని వాయించారనుకుంటే చాలా పొరపాటు. వైలిన్ ఇంకా ఏవేవో పాత్రలు, ఆఖరికి ఎక్స్రే కూడా దగ్గర పెట్టుకుని వారు ఎన్నో ఎఫెక్ట్స్ చూపించారు. అటువంటి గొప్ప కళాకారులు, సంగీతాన్ని అందించడంలో దిట్ట అటువంటి రాజుగారిని ఇక్కడ మీరందరూ మరొకసారి కరతాళ ధ్వనులతో విశేషంగా ప్రశంసించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక మేకప్ శ్రీ సారథి గారు. లైటింగ్ రాజు బాలకృష్ణ. దయచేసి అందరూ వేదిక మీదే ఉండండి. లైటింగ్ రాజు బాలకృష్ణ. నిర్వహణ రాఘవేంద్ర గారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు లోకేష్ మూగవాడిగా లోకేషే నటించాడు, చాలా సంతోషం. సిద్ధు డి కిరణ్, స్టూడెంట్ జి మనోజ్, సీను బి ప్రకాష్, హారిక కె హారిక. ముఖ్యంగా లోకేష్, హారిక మన నాటకానికి రచన దర్శకత్వం చేసినటువంటి రాఘవేంద్ర గారి పిల్లలు ఎవరు కూడా విశేషం ఈ సందర్భంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకటో వ్యక్తిగా సిహెచ్ శ్రీనివాస్, రెండవ వ్యక్తిగా డి వెంకట్, మూడో వ్యక్తిగా జి ప్రభు, వీరందరూ పాల్గొన్నారు. ఈ టీం అందరినీ ఇక్కడ ప్రశంసిస్తూ ధాత్రి కళాంజలి జ్ఞాపికను, ప్రదర్శన పారితోషికాన్ని అందించాల్సిందిగా శ్రీమతి శాంతకుమారి గారిని కోరుకుంటున్నాం. శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ భీమవరం వారి నాటకం దేవుడు ఎక్కడో లేడు అనే నాటకాన్ని ప్రశంసిస్తూ వారి యూనిట్కి ప్రదర్శన పారితోషికం మరియు జ్ఞాపికను అందిస్తున్నారు శాంతకుమారి గారు. శ్రీ రాఘవేంద్ర గారు కళాకారులందరి తరఫున ఇక్కడ ఈ జ్ఞాపికను తీసుకోవడం, అలాగే పాల్గొన్న ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రశంసా పత్రాలను ఇక్కడ అందిస్తున్నారు. శ్రీ విక్రమ్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ అలరించేటటువంటి ఒక చక్కటి కమిషన్ అనే నాటకం ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత రారాజు ఏకపాత్ర,
ఆ తర్వాత ఆంజనేయుడి ఏకపాత్ర ఇవన్నీ చోటు చేసుకుంటాయి. తదుపరి సభా కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు స్వర్ణకమలం చిత్రం నుండి ఆకాశంలో ఆశల హరివిల్లు అంటూ రచిత చేసే నృత్యాన్ని మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. శాస్త్రీయ నృత్యంలో భాగంగా భరతనాట్య రీతిలో ఆంధ్రనాట్య రీతిలో గుంతకల్ నుండి విచ్చేసినటువంటి భవ్యశ్రీ యొక్క నాట్యం ఇప్పుడు ప్రదర్శించబడుతుంది. ఆంధ్రనాట్య రీతిలో
నన్ను పిచ్చివాడు అనుకుంటున్నావు కదూ? పిచ్చివాడి కాదు. మీరు ఒక విధివంతుతుంటే ఉద్యోగం చేశారు. 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి నా భార్య సుశీల నాకు ఒక్కగాని ఒక కొడుకు. వాడికి మా తాతగారి పేరు పెట్టుకుండా వంశీ అని. వాడు మంచి ఉన్నత విద్యార్థి అభ్యసించి మిలిటరీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆ రోజు కార్గిల్ యుద్ధం జరుగుతుంది. నా కొడుకు ఒక మిలిటరీ కమాండర్గా ఒక బెటాలియన్కి ఉండి విరోచితంగా పోరాడుతున్నాడు. ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని నా శిష్యుల దిగొచ్చు కదా, డిస్టెన్స్ దరిద్రంగా ఒక్కదాని దిగొచ్చు కదా. పని ఉంది ఫోటో అంటే ఈయన నాకు పని ఉంది. పోస్టల్ అతికి పెట్టి పెడదామని సిటీలో పోస్టల్ అతికిద్దామని సిటీలో తర్వాత కాల్ ప్రోగ్రామ్ వాళ్ళ కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందో. నేనే నీకు చదివి ప్రేమైన నాన్నగారికి అమ్మగారికి నమస్కారం. యుద్ధం ఇంకా ఒక 15 రోజుల్లో ముగుస్తుంది. అప్పుడు నేను ఒక నెల రోజులు సెలవు పెట్టి మన ఊరు వచ్చి మిమ్మల్ని చూడాలని ఇల్లు కూడా నేను చూడాలని అయ్యా. మీ కొడుకు వంశీ ఏడుస్తున్నావా? ఏడితే వాడు వచ్చేస్తానుకున్నాడుగా. వాడికి ఏమేమి ఇష్టమో పిండి పదార్థాలన్నీ కోడిలు గారెలు కూరలు అన్ని చేసి పెట్టాడు. వాడు ఒక నెల రోజులు ఉంటానుకున్నాడుగా. మరి ఇద్దరు పెళ్లి చేశాడు. బయట వారి సంబంధం ఎట్లాగో మీ తమ్ముడు కూతురు రాణి తీసుకొచ్చింది కదా, దాన్ని ఇచ్చి చేస్తామని మనం అందరూ అనుకున్నాం లేదా? మీ తమ్ముడు వెంటనే గమనించు వాడి పెళ్లి చేసేద్దాం. వంశీ వచ్చాడు. యుద్ధం ఇంకా జరుగుతున్నాయని వంశీ తిరిగి వచ్చాడు. మమ్మల్ని చూడాలని కాదు, జాతీయ పతాకాన్ని కప్పుకొని నలుగురు జవాన్లు మోసుకొస్తుండగా వంశీ అమరాయ్ వంశీ అమరాయ్ నినాదాల మధ్య మౌనంగా ప్రశాంతంగా ఒక పెట్టెలో శాశ్వతంగా నిద్రపోతూ వచ్చాడు. రన్నింగ్ 15 నిమిషాలు మా ఇంటిలో ఎంతో మంది నాయకులు, అధికారులు, ఫోటోగ్రాఫర్లు, ప్రెస్ వాళ్ళు వాటి ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారా వాటితో పాటు వచ్చిన వాళ్ళ ద్వారా జరిగిన ఘోరమేంటో తెలిసిపోయింది. నా గురించి దేశం కోసం ప్రాణాలు
గారు. వహించిన వారు గౌరవనీయులు శ్రీ బి నగరాజరావు గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్నెన్నో వందల వేల నాటకాలకు దర్శకత్వం వహించినటువంటి గొప్ప రచయిత, దర్శకులు మరియు నటులు కూడాను. Number